మెన్ విషయంలో మనం వస్తే జిమ్ అబ్సెషన్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఫెర్టిలిటీ డేంజర్ అవుతుందంటారా? కొన్ని స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, అవి చాలా చాలా హార్మ్ఫుల్ ఫర్టిలిటీకి. సో ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటారు, లేదా టైట్ అండర్వేర్ వేసుకోవడం, ఆ హీట్కి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని హిడెన్ రీజన్స్ ఉంటాయి. ఏంటవి? ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో తాగుతాము, టీలో ఆర్డర్ పెడతాము, ప్లాస్టిక్ కంటైనర్లోనే వేడిగా ఫుడ్ వస్తుంది. ఆ వేడికి ఆ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ అన్ని ఆ ఫుడ్లోకి ఎంటర్ అవుతాయి. కొన్ని మస్కిటో రిపెలెంట్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో కూడా ఎగ్ కౌంట్ తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు అనేవి మహిళలే తీసుకోవాలా? ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మహిళలు ఎంతవరకు కారణం మనకు కనిపిస్తుందో పురుషుల్లో కూడా అంతే కారణం కనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తుంటే సొసైటీలో పెళ్ళైన తర్వాత కొంత వెయిట్ చేద్దాం, మరి కొంత వెయిట్ చేద్దాం, ఇంకా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేద్దాం. దీనివల్ల ఫెర్టిలిటీ రిస్క్ పెరుగుతుందంటారా? చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వల్ల ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి ఫియర్ తోటి ఉంటారు? మెయిన్ భయం ఏంటంటే అసలు మాకు పుడతారా, వీళ్ళు అసలు జెన్యున్ గా చేస్తారా, మాదే మాకు పెడతారా. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి గ్యారంటీ ఇస్తారు? మీ దగ్గరికి వచ్చి మాకు పిల్లలు పుడతారా లేదా అని బాగా బాధపడిన స్టోరీస్. ఒక లేడీకి అయితే అసలు పీరియడే రాదు, తనకి గర్భసంచి సైజ్ చాలా చిన్నగా ఉంది, అసలు నీకు ఇంకా పుట్టరు, మీరు సరోగెసీకి వెళ్ళిపోవాలి అని చెప్పిన ఒక పేషెంట్కి మనము ప్రెగ్నెన్సీ వచ్చేలా చేశాం. దట్ వాజ్ లైక్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇంకొక కపుల్ వాళ్ళకి పాపం 19-year-old బాబు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోయాడు. వాళ్ళకి ఒక్కగానొక బాబు, ఆమెకు ఆల్మోస్ట్ 40 years అప్పటికి. మళ్ళీ మా బాబు కావాలి, నాకు పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయింది, తనకి ఐవీఎఫ్ చేస్తే వచ్చింది ప్రెగ్నెన్సీ. చాలా మంది గూగుల్ చేస్తుంటారు, చాట్ జీపీటీలో అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఫెర్టిలిటీ సమస్యలు ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయా? ఒక గైడెన్స్ అయితే దొరుకుతుంది, కానీ మన పేరెంట్స్ జనరేషన్లో రేర్గా ఉన్న ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు కామన్ అవుతున్నాయి? ఇప్పుడు కపుల్స్కి ప్రాబ్లం ట్రీట్మెంట్ కాదు, సరైన సమయంలో ప్రాబ్లంని గుర్తించకపోవడమే. తర్వాత చూద్దాంలే అని చాలా మంది కపుల్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఫెర్టిలిటీ వెయిట్ చేయదు అంటున్నారు డాక్టర్స్. అవుట్ సైడ్ స్మైల్స్, ఇన్సైడ్ స్ట్రగుల్, ఇది ఈ జనరేషన్కి రియాలిటీగా మారుతుందా? ఫియర్, డిలే, మిస్, వీటి వల్ల చాలా మంది తమ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో కపుల్స్ ఎక్కువగా చేస్తున్న మిస్టేక్స్ ఏమిటి? కపుల్స్ ఎప్పుడు అలర్ట్ అవ్వాలి? ఇటువంటి ఆసక్తికరమైన పలు అంశాల గురించి ఫెర్టీ9 విజయవాడ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ సుమవర్ష తోట గారు చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ పాడ్కాస్ట్లో చెప్పారు. ఇప్పుడు పెళ్ళై చాలా రోజులు అయినా కూడా పిల్లలు పుట్టడం చాలా మందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. దీనికి కారణం పురుషులా లేకపోతే మహిళలా? దీనికి సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. అయితే ఇందులో నిజాలేంటి, అపోహలేంటి, సొల్యూషన్స్ ఏమిటి? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి ఫెర్టీ9 విజయవాడ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ తోట సుమవర్ష గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సుమ గారు, ఇప్పుడు చాలామంది మనం ఈ ఫెర్టిలిటీ ఇష్యూకి సంబంధించి చూస్తూ ఉంటే మేము చాలా హెల్దీగా ఉన్నాం, అయినా కూడా ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, ఇటువంటి ప్రశ్నలతోటి వస్తూ ఉంటారా చాలామంది? ఖచ్చితంగా అండి. ఈరోజు కూడా ఒక పేషెంట్ అలాగే వచ్చారు. సో అన్ని టెస్టులు చేయించుకుంటున్నాం మేడం, రెగ్యులర్గా అన్నీ చూపించుకుంటున్నాము, హెల్దీగా ఉన్నామని అన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి, బట్ ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని అడుగుతూ ఉంటారు. సో నేనేం చెప్పానంటే, మీరు చేసిన టెస్ట్లలో ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ బయటపడవు. యూజువలీ మనం చేసే టెస్ట్లలో స్కానింగ్ చేస్తాం, కణాల పరీక్ష చేస్తాం, ట్యూబ్ టెస్ట్ చేస్తాం. ఇవి మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కొన్ని రీజన్స్ చెప్తాయి, ప్లస్ నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది గైడ్ చేస్తాయి. అలా కాకుండా ఒక 100 టెస్టులు చేసినా ఆఖరికి ట్రీట్మెంట్లు పెద్దగా మారవు. సో అన్ని ప్రాబ్లమ్స్ని మనం కనిపెట్టలేం. సో 1 year పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలుస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ ప్రాబ్లం ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఇవన్నీ టెస్ట్ చేయడానికి అసలు టెస్ట్లు లేవు. అలా అని ప్రాబ్లం లేదు అని కాదు. 1 yearలో రావట్లేదు అంటే ప్రాబ్లం ఉన్నట్టే. అంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్, ఈ జనరేషన్ మనం తీసుకుంటే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది బేబీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? డెఫినెట్లీ, ఖచ్చితంగా. సో అందుకనే మనకు ఫర్టిలిటీ డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ స్టైల్ మారింది, ఇంతకు ముందులా లేదు కదండి. ఇంతకుముందు పొల్యూషన్కి అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు, మ్యారేజెస్ పోస్ట్పోన్ చేసే వాళ్ళు కాదు, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు కాదు, యాక్టివ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, స్క్రీన్కి అతుక్కొని 24 గంటలు కూర్చునేవాళ్ళు కాదు. సో అప్పుడు అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? లైఫ్ స్టైల్ వల్ల. అండ్ ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవడమే కానీ తగ్గేలాగైతే అనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు లేట్ నైట్స్ కావచ్చు, లేకపోతే ఓటీటీలు కావచ్చు, లేకపోతే ఫోన్ హాబీ అంటే ఎక్కువసేపు ఫోన్ని వాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఫెర్టిలిటీకి ఎనిమినా?
డెఫినెట్లీ. సో, యాక్చువల్లీ డైరెక్ట్‌గా ఇవి ఎఫెక్ట్ చేస్తాయని కాదు. మీరు లేట్ నైట్ ఒకసారి సోషల్ మీడియా స్క్రోల్ చేయడం స్టార్ట్ అవుతే అది ఎప్పటికి ఎండ్ అవుతుందో కూడా ఎవరికీ తెలీదు. సో, నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది మెయిన్‌గా. సో, ఆ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతది. మీకు అసలు దాని ఎఫెక్ట్ అనేది ఇట్లా ఉంటుందని కూడా మీరు ఊహించలేరు. బట్ స్లీప్ ప్యాటర్న్ ఎఫెక్ట్ అయినా కూడా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇండైరెక్ట్లీ మనకి ఫర్టిలిటీని తగ్గిస్తాయి. అంటే ఒకళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఎస్. ఉండి కూడా వాళ్ళు లేట్ నైట్స్ లేకపోతే కొంతమంది కాల్ సెంటర్లో చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా చేస్తుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా నైట్ చేస్తూ ఉంటారు, అంటే యుఎస్ టైమింగ్స్ ప్రకారం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా చేసేవాళ్ళు అందరికీ ఈ సమస్య ఉంటుందా లేకపోతే కొంతమందికి ఉంటుందా? దేన్ని మీ ఆధారంగా ఇది జరుగుతుంది? సో మేము హెల్దీగా ఉన్నాము అనేది వెరీ సబ్జెక్టివ్ అండి. ఇప్పుడు చాలాసార్లు హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, హెల్దీ ఫుడ్ తింటున్నాం, మేము టైంకి నిద్ర కూడా పోతున్నాం, మాకెందుకు ప్రాబ్లం వచ్చింది అని అడుగు. కొన్ని హిడెన్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తాగే నీళ్ళు ఉన్నాయనుకోండి, అది ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో తాగుతాము. ఆ ప్లాస్టిక్ కొంచెం హీట్ ఎండకి ఎక్స్పోజ్ అయినా దాంట్లోంచి మైక్రో ప్లాస్టిక్స్ రిలీజ్ అయ్యి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా రావచ్చు. ఇది మీరు అసలు గమనించరు. మనము స్విగ్గీలో ఆర్డర్ పెడతాము, అది ప్లాస్టిక్ కంటైనర్లోనే వేడిగా ఫుడ్ వస్తుంది. ఆ వేడికి ఆ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ అన్నీ ఆ ఫుడ్లోకి ఎంటర్ అవుతాయి, అది మనకు వెళ్ళిపోతుంది లోపలికి. సో హెల్దీగానే ఉన్నారు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు, దానివల్ల ప్రాబ్లం అవుతుందని వాళ్ళు గమనించుకోరు. సో అందరికీ ఎఫెక్ట్ అవుతుందా అంటే మీరు ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది, కానీ దాన్ని మనం మెజర్ చేయలేం. పొల్యూషన్కి నువ్వు ఎంత ఎక్స్పోజ్ అవుతున్నావు, నీకు ఎంత ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది అనేది మనం మెజర్ చేయలేము. సో మెనీ హిడెన్ రీజన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో నేను హెల్దీగా ఉన్నాను కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు అని మనం ఈక్వేట్ చేయడానికి ఉండదు. అంటే కనిపించకుండా ప్లాస్టిక్ నుంచి వచ్చే ప్రమాదంతో జనరల్గా క్యాన్సర్ లాంటివి వస్తూ ఉంటాయని మనం వింటూ ఉంటాం. ఫెర్టిలిటీ సమస్య కూడా వస్తుందా? చాలా వస్తుంది. సో అందుకనే ఇప్పుడు మైక్రోవేవ్లో కూడా ప్లాస్టిక్లో పెట్టి వేడి చేయొద్దని చెప్తూ ఉంటాం. ప్లాస్టిక్ కంటైనర్లో ఏది కన్జ్యూమ్ చేయొద్దని చెప్పి. వాటర్ బాటిల్స్ కూడా స్టీల్ వాడండి, గ్లాస్ వాడండి. సో ప్లాస్టిక్స్ తోటి ఎగ్ కౌంట్ తగ్గడం అనేది చాలా కామన్, చాలా రీసెర్చ్ ఉంది దాని మీద, చాలా పేపర్స్ కూడా ఉన్నాయి. కొన్ని మస్కిటో రిపెలెంట్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో కూడా ఎగ్ కౌంట్ తగ్గుతుంది, DDT లాంటివి. అది మీరు చేసిందేం కాదు కదా. ఇప్పుడు యాజ్ అ కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్ DDT వాళ్ళు స్ప్రే చేస్తారు, మీరు దానికి ఎక్స్పోజ్ అవడం వల్ల మీకు ఎగ్ కౌంట్ తగ్గచ్చు. అవన్నీ మన కంట్రోల్లో ఉండవు. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే మీరు చెప్తున్న జాగ్రత్తలు ఒకసారి చెప్పండి. అంటే ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేనికి దూరంగా ఉండాలి? ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైనా ప్రాసెస్డ్ ఫుడ్ ఏది తీసుకోవద్దండి. ఇప్పుడు మనము ఫ్రూట్స్ పెడితే అది ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు 2 రోజుల్లో కుళ్ళిపోతుంది. అదే మనం ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, అంతకాలం ఎట్లుంటుంది? దాంట్లో ఏదో కెమికల్ కలుపుతారు కదా, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా. సో ఏదైనా ప్యాక్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్. మీరు చిప్స్ మీరు చేయండి, పొటాటో చిప్స్ ఎంతకాలం ఉంటుంది అది? అదే మీరు కొన్న పొటాటో చిప్స్ చూసుకోండి, ఎంతసేపు అయినా అది అలాగే ఉంటుంది. మీరు సంవత్సరం తర్వాత అయినా దాన్ని తీసి తింటే అది అలాగే ఉంటుంది. దాన్ని బట్టి అర్థమైంది దాంట్లో ఏదో కలుపుతున్నారనే కదా. సో ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఏదైనా కూడా మనకి ఫ్రెష్గా అవైలబుల్గా ఉండేది, ఫ్రెష్గా కుక్ చేసింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్లో చూసుకుంటే. అండ్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దంటాం, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దంటాం. ఇలా ప్లాస్టిక్స్కి ఎక్కువగా మీరు అది వాళ్ళకే కాదు వాళ్ళ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, బికాజ్ ఆ ఫుడ్ బేబీకి కూడా వెళ్తుంది. సో ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నా చాలా వరకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే ఈ జాగ్రత్తలు అనేవి ఫెర్టిలిటీ విషయంలో మహిళలే తీసుకోవాలి లేకపోతే పురుషులు కూడా తీసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? పురుషులు కూడా తీసుకోవాలండి. ఎటువంటి జాగ్రత్తలు అంటే ఈక్వలీ దే ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మహిళలు ఎంతవరకు కారణం మనకు కనిపిస్తుందో పురుషుల్లో కూడా అంతే కారణం కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కువ అవుతుందని కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అన్ని బాగున్నాయి, హెల్తీగానే ఉన్నామని వస్తారు, కానీ చూస్తే 0 స్పర్మ్ కౌంట్ ఉంటుంది. సో ఈక్వలీ ఏదైతే మేము చెప్తున్నామో మహిళలే కాదు, సేమ్ పురుషులు కూడా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వద్దు. హీట్ ఎస్పెషలీ పురుషుల్లో చాలా ఎక్కువ, వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటారు, ఆ హీట్కి స్పర్మ్ కౌంట్ ఆర్ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. లేదా టైట్ అండర్వేర్ వేసుకోవడం, లేదా హాట్ సోనా, హాట్ బాత్. ఇప్పుడు బీజం శరీరం నుంచి బయటికి జారి ఉంటుంది టెంపరేచర్ తక్కువ ఉండడానికి. సో అది నేచర్. మరి మనం మళ్ళీ ఏదైనా చేసి హీట్ పెరిగేలాగా చేస్తే ఆబ్వియస్లీ స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గిపోతుంది. సో ఇవి కొన్ని ఎక్స్పెక్ట్ చేయనివే, వాళ్ళకి తెలీదు ఇంత వేడికి ఆ స్పర్మ్స్
ఇలా అవుతాయని తెలియక వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా పిల్లలు పుట్టట్లేదు అంటే ఇదివరకు రోజుల్లో మనం చూస్తే ఆ, నాకు తెలిసినంత వరకు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు ఫ్యామిలీస్లో. ట్రూ. ఈమె వల్లే పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే మా అబ్బాయి అంత బాగానే ఉంది, కోడలతోటి సమస్య, ఇటువంటి తరచూ ఇదివరకు వినేవాళ్ళం. ఇప్పుడు అటువంటి సమస్య లేదు, ఇద్దరు ఈక్వల్గా సమస్యకు కారణం అనేది మీరు చెబుతున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా వచ్చిందా, లేకపోతే ఇదివరకు ఆ సమస్య ఉండి దాన్ని దాచారంటారా? ఇప్పుడు ఎప్పుడైనా కూడా సమస్య ఉందండి, కాకపోతే కొంచెం ఇప్పుడు అవగాహన పెరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో వాళ్ళు తెలుస్తున్నాయి. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే లేడీసే ఫస్ట్ వచ్చేవాళ్ళు. యూజువలీ మదర్ ఇన్ లా కోడల్ని తీసుకొని రావడం అలాంటిది ఎక్కువ కామన్గా చూసాం. ఇప్పుడు కపుల్స్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆ డిస్టింక్షన్ ఉంది. ఇప్పటికీ కూడా చాలా కపుల్స్లో ఫీమేల్నే బ్లేమ్ చేయడం అనేది ఇప్పటికీ చూస్తున్నాం. బట్ ఇంతకు ముందంత లేదు. ఇప్పుడు కొంచెం అవగాహన పెరిగింది డెఫినెట్లీ. సో పురుషుల్లో కూడా కారణాలు ఉంటాయి, ఇద్దరం కలిపి వెళ్ళాలి, చూపించుకోవాలి అన్న అవగాహన పెరిగింది. చాలామంది కపుల్స్ మాకు ఈ ప్రాబ్లం ఉంది అని మేము ఫ్యామిలీలో కూడా చెప్పదలుచుకోవట్లేదు, మేమే చూసుకుంటాము, ఏదో ఒకటి చేసి మాకు ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు మేము అసలు ఇంట్లో కూడా చెప్పాలి అనుకోవట్లేదు. సో కొంచెం డెఫినెట్లీ వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేయడం అనేది ఎక్కువైంది. బట్ ఇంతకుముందు డెఫినెట్లీ ఫీమేల్ని బ్లేమ్ చేయడం అనేది చాలా ఎక్కువ ఉండేది. సాధారణంగా మనం చూస్తుంటే సొసైటీలో పెళ్ళైన తర్వాత కొంత వెయిట్ చేద్దాం, మరి కొంత వెయిట్ చేద్దాం, ఇంకా కొంతగా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేద్దాం, ఇటువంటి వెయిట్ ఎక్కువగా చేయడం వల్ల ప్రెగ్నెన్సీకి కొంత దూరంగా ఉండడం కొన్ని సంవత్సరాల పాటు, దీనివల్ల ఫెర్టిలిటీ రిస్క్ పెరుగుతుందంటారా? సో డెఫినెట్లీ అండి. అంటే పోస్ట్పోన్ చేయడం అనేది ఈ మధ్య కాలం చాలా ఎక్కువైపోయింది. అంటే జనరల్గా మీకు కనిపిస్తున్న కారణాలు ఏంటి? ఎక్కువ కారణం ఏంటంటే వీఆర్ నాట్ రెడీ ఎట్ అంటారు చాలాసార్లు. అంటే మేము పేరెంట్హుడ్కి ఇప్పుడే స్థిరపడలేదు, ఎంజాయ్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుడితే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో మేము ఇప్పుడే వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్ అని చాలాసార్లు. ఇప్పుడు ఈరోజు కూడా ఒక కపుల్ వచ్చారు, వాళ్ళకి 8 years అయింది మ్యారేజ్ అయ్యి, కానీ మేము 1 year నుంచే ట్రై చేస్తున్నాం మేడం, అంతకుముందు మేము కాంట్రసెప్షన్ వాడామని చెప్తున్నారు. మరి అంత పోస్ట్పోన్ చేస్తున్నారు కదా మీరు ఏమైనా టెస్ట్లు ముందు చేయించుకున్నారా, ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదని చేయించుకున్నారా అంటే చేయించుకోలేదు అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఎగ్స్ బాగా తగ్గిపోయినాయి అమ్మాయికి. సో ఇదే మీరు ఓకే పోస్ట్పోన్ చేయడం ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈజ్ యువర్ చాయిస్. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీకి మీ ఇష్ట ప్రకారం మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, బట్ అవగాహన కూడా ఉండాలి. సో మీకు పెళ్ళైన వెంటనే మీరు పోస్ట్పోన్ చేయాలి అనుకున్నప్పుడు మీ హస్బెండ్కి ఒక సెమెన్ టెస్ట్, మీకు ఒక ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్, ఇవి 2 నార్మల్ ఉంటే మీరు పోస్ట్పోన్ చేసిన ఇబ్బంది లేదు. సో బేసిక్ కొన్ని టెస్ట్లు చేసుకొని పోస్ట్పోన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే పోస్ట్పోన్ చేసుకోవచ్చు. లేదు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒకటి ఉంటుంది, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సో చాలామంది సెలబ్రిటీస్ దీని గురించి చాలా వోకల్ ఉన్నారు. సో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, తర్వాత మీరు ఎంత పోస్ట్పోన్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అవగాహన ఉండాలి. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్లో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 29 years 30 years లేడీ, తను ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 5 years 10 years తర్వాత ప్లాన్ చేసుకుంటుంది. కానీ బయోలాజికల్ క్లాక్ అయితే వెయిట్ చేయదు, ఎగ్స్ అయితే తగ్గిపోతాయి. బట్ తనకి అవగాహన ఉంది కాబట్టి వచ్చి ముందే ఎగ్స్ తీపిచ్చి ఫ్రీజ్ చేయించుకుంటుంది. సో ఆ ఎగ్స్ 29 yearsలో లాక్ అయిపోతాయి. ఆమె 35 years అవ్వచ్చు, 40 years అవ్వచ్చు, ఆ ఎగ్స్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎఫెక్ట్ ఉండదు, ఏజ్ ఎఫెక్ట్ ఉండదు. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఇప్పుడు చాలామంది యాక్చువల్లీ చేయించుకుంటున్నారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చి చేయించుకుంటున్నారు. మేము జాబ్లో సెటిల్ అవ్వాలి, మేము అబ్రాడ్ వెళ్ళాలి, మేము ఎంఎస్ చేయాలి, ఆ తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, అవగాహన అయితే ఉంది. అండ్ దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. పోస్ట్పోన్ చేయొద్దు అని కాదు, కానీ నెసెసరీ ప్రికాషన్స్ చేసుకొని పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది చెబుతున్నారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చేసుకుంటున్నారు సెలబ్రిటీస్, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా? అంటే పుట్టే బేబీ హెల్త్ విషయంలో కావచ్చు, లేకపోతే మదర్ విషయంలో కావచ్చు. ఏమీ ఉండదండి. అంటే మనకి ఫ్రోజన్ oocytes తోటి బేబీస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ మళ్ళీ మ్యారేజ్ ఏజ్కి వచ్చిన బేబీస్ ఆ ఏజ్ వరకు కూడా ఉన్నారు. సో అంత లాంగ్ టర్మ్ వరకు కూడా వాళ్ళకి ఇప్పటి వరకు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. సో మనకి అవి ఫ్రీజ్ చేసి బయటికి తీయడం వల్ల దానివల్ల బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ ప్రకారం అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ అది.
ఓకే. ఈ రోజుల్లో అన్‌హెల్తీ ఫుడ్ వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయంటారా? ఎస్, డెఫినెట్లీ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈటింగ్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్. సో టైంకి తినకపోవడము, చాలా లేట్ నైట్ తింటాము, జంక్ ఫుడ్ తింటాము, అడల్టరేటెడ్ ఫుడ్, ఇప్పుడు కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ చాలా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనే చెప్పాలి. అండ్ చాలామందికి స్టోర్డ్ ఫుడ్ బాగా అలవాటైపోయింది. అంటే మొత్తం స్టోర్ చేసిన ఫుడ్, ఇప్పుడు రెడీమేడ్ చపాతీస్ అన్నీ రెడీ టు ఈట్, ఏమీ ఎక్కువ అంటే అప్పటికప్పుడు చేసుకొని కుక్ చేసుకొని తినేంత ఓపిక కూడా చాలామందికి తగ్గిపోయింది. సో ఇవన్నీ డెఫినెట్లీ ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఫ్రెష్ ఫుడ్ తీసుకొని హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అలాంటి ఫుడ్ అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ డెఫినెట్లీ ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. మెన్ విషయంలో మనం వస్తే జిమ్ అబ్సెషన్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల కూడా ఫెర్టిలిటీ డేంజర్ అవుతుందంటారా? ఎస్. సో యాక్చువల్లీ ఎక్సర్సైజింగ్ ఈజ్ గుడ్, బట్ ఎనీథింగ్ బియాండ్ అ సర్టన్ లిమిట్ విల్ బీ హార్మ్ఫుల్ అనమాట. సో ఎక్సెసివ్ జిమ్మింగ్ చేయడం వల్ల కూడా ఇప్పుడు మనకి బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అండ్ కొంత ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ లేకుండా కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు. ఎక్సెసివ్గా జిమ్మింగ్ చేసి ఓన్లీ మజిల్ బిల్డింగ్ చేసి కంప్లీట్గా ఫ్యాట్ లాస్ అయినా హార్మోన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. అండ్ ఎక్సెస్ జిమ్మింగ్ చేస్తే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల కూడా ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది. కొంతమంది బాడీ బిల్డింగ్కి కొన్ని స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, అవి చాలా చాలా హార్మ్ఫుల్ ఫర్టిలిటీకి. సో ఇవన్నీ కూడా, సో ఎనీథింగ్ ఎక్సర్సైజ్ చేయాలి బట్ టు సర్టన్ లిమిట్స్ అనమాట. బియాండ్ అ లిమిట్ ఏదైనా కూడా హార్మ్ఫుల్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మెంటల్గా బ్రేక్ అయ్యే కపుల్స్ మీరు చూస్తున్నారా? ఎస్, 100% అండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బాగుంటుంది. సో మనకున్న ప్రాబ్లమే కాదు, ఫ్యామిలీ సపోర్ట్ అంత ఇంపార్టెంట్. సో ఫ్యామిలీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల చూస్తాం. సో చాలామంది ఇప్పుడు పేషెంట్స్ వచ్చి మేడం ఏడుస్తుంటారు, నాకు ఈసారి ప్రెగ్నెన్సీ రాకపోతే మా హస్బెండ్ నన్ను వదిలేస్తారు, రెండో పెళ్లి చేసుకుంటారు, లేదా మా అత్త మా హస్బెండ్కి ఇంకో పెళ్లి చేసేస్తారు. సో అది అంటే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు అంత స్ట్రెస్తో చేయించుకుంటున్నారు. అంత స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా అది సక్సెస్ అవుతుందా లేదా అనిపిస్తుంది. వాళ్ళకే స్ట్రెస్ కాదు, మాకు కూడా అలాంటివి వింటే స్ట్రెస్ వస్తుంది. సో చాలా చాలా ఎస్పెషలీ ఇండియాలో ఆ సోషల్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన 8 years మ్యారేజ్ అయిన కపుల్ వాళ్ళు అదే అంటున్నారు, మాకేం ప్రాబ్లం లేదు మేడం, మా ఇంట్లో ప్రాబ్లం చేస్తున్నారు, మీరెందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, మీకు పిల్లలంటే ఇంట్రెస్ట్ లేదా, మేము ట్రై చేస్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో డెఫినెట్లీ ఫ్యామిలీ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ కొన్ని ఫ్యామిలీస్ మేము ఇలా కూడా చూస్తాం, చాలా సపోర్టివ్గా ఉంటారు. సో చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళకి ఏమన్నా నెగిటివ్గా అంటే ఇప్పుడు మనం సైకిల్ ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు కూడా అన్ని సాఫీగా జరుగుతానే ఏం లేదు, కొన్ని డెఫినెట్లీ వాళ్ళకి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. సో ఆ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి డెఫినెట్గా చాలా ధైర్యంగా ఉంటుంది. అదే సపోర్ట్ లేకపోతే వాళ్ళకి అంతా మైనస్ అవుతుంది. సో ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. అంటే అటువంటి సందర్భాల్లో అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటే కేవలం భర్తే కాకుండా ఇంట్లో ఉన్న ఇతర పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి సపోర్ట్ చేయాలి అనేది, వాళ్ళకి మీ దగ్గరికి వచ్చిన సందర్భాల్లో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఏదైనా ఇస్తూ ఉంటారు? ఎస్, 100% అండి. మనకి అన్ని సెంటర్స్లో ఒక డెడికేటెడ్ సైకలాజికల్ కౌన్సిలర్ అనేది ఉంటుంది. ఎవరెవరికి ఇస్తారు ఈ కౌన్సిలింగ్? అందరికీ ఇస్తాం. మనం ట్రీట్మెంట్ ఎవరికి చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆ కౌన్సిలర్ తోటి వాళ్ళకు ఒక సెషన్ అనేది ఉంటుంది. సో ఆ కపుల్నే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వీళ్ళు అడ్రస్ చేస్తారు. అండ్ అది ఉంటే డెఫినెట్లీ చాలా పేషెంట్కి ధైర్యం ఉంటుంది. చాలాసార్లు పేషెంట్కి ఫ్యామిలీలో వాళ్ళకి సపోర్ట్ దొరకకపోయినా మా కౌన్సిలర్ దగ్గర నుంచి ఉన్న సపోర్ట్తో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది మంచిగా చేయించుకుంటారు. ఓకే. జనరల్గా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్కి వచ్చే ముందు కపుల్స్ అంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వల్ల ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి ఫియర్ తోటి ఉంటారు? ఫస్ట్ మిమ్మల్ని కలిసేటప్పుడు వాళ్ళు ఏ భయంతో వస్తూ ఉంటారు? సో వాళ్ళకి ఫస్ట్ మెయిన్ భయం ఏంటంటే అసలు మాకు పుడతారా, ఎప్పటికైనా మేము అసలు తల్లిదండ్రులు అవుతామా లేదా, అంటే వాళ్ళు అంత ట్రై చేసి ఉంటారు. మంత్ ఆన్ మంత్ ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్లు రాక ప్రతి నెల వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉంటుంది. సో అసలు ఇప్పుడు మా రిపోర్ట్స్లో ఏదన్నా బయటపడితే మాకు అసలు ఇంకా పుట్టరేమో, అది ఫస్ట్ ఫియర్ ఉంటుంది. రెండోది ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ ట్రీట్మెంట్లో సక్సెస్ అవుతుందా లేదా, వీళ్ళు అసలు జెన్యున్గా చేస్తారా, మాకు పెడతారా.
ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ తీస్తున్నారు, స్పర్మ్స్ తీస్తున్నారు, బేబీని తయారు చేసి పెడుతున్నాం అంటున్నారు, కానీ మా ఎగ్ మా స్పర్మే వాడతారు. ఇది చాలా పెద్ద భయం వాళ్ళకు ఉంటుంది. ఆ భయం వల్ల చాలా మంది అసలు అప్రోచ్ అవ్వడం కూడా మానేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి గ్యారంటీ ఇస్తారు? భరోసా ఎటువంటి భరోసా? సో మన దగ్గర ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆర్ఐ విట్నెస్ ఇస్ సిస్టమ్ వేర్ మనము ప్రతి ఒక్క కపుల్కి ఒక యూనిక్ కార్డ్ అనేది ఇస్తాం. అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ కార్డ్ అనేది మనము ఒక స్లాట్లో పెట్టిన తర్వాతనే వాళ్ళకి సంబంధించిన గ్యామేట్స్ కానీ ఏమైనా మేము వాడతాం. సో వాళ్ళకి వాడే ప్రతి ఒక్క కన్జ్యూమబుల్ కూడా బార్ కోడెడ్ ఉంటాయి. సో స్టిక్కర్స్ ఉంటాయి. సో వాళ్ళకి మేము ఒక కంటైనర్ ఇస్తే ఆ కంటైనర్ కూడా వాళ్ళకి సంబంధించిన స్టిక్కర్ వేయాలి. డిషెస్ ఉంటాయి, మనము బేబీస్ని ఫామ్ చేసే డిషెస్, దానికి కూడా స్టిక్కర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా స్టిక్కర్ వేస్తాము. సో మేము వాళ్ళ కార్డ్ స్లాట్లో పెట్టిన తర్వాతే వాళ్ళకి సంబంధించిన కన్జ్యూమబుల్స్ బయటికి తీయాలి. వేరేది ఏది తీసినా కూడా అలారం అనేది మోగుతుంది. సో ఇట్ ఈస్ అ విట్నెస్ సిస్టమ్ అనమాట. సో వాళ్ళకి ఆ భరోసా అనేది ఉంటుంది, మాకు చేస్తున్నారు అన్న భరోసా. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఓన్ గ్యామెట్స్ వాడుతున్నామని వాళ్ళకి డెఫినెట్లీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా? ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు. అవును. జనరల్గా మీ దగ్గరికి వచ్చి మాకు పిల్లలు పుడతారా లేదా అని బాగా బాధపడిన స్టోరీస్ ఏమైనా మీకు గుర్తున్నాయా? యా డెఫినెట్లీ అండి. సో ఒక కపుల్, ఒక లేడీకి అయితే అసలు పీరియడే రాదు తనకి. గర్భసంచి సైజ్ చాలా చిన్నగా ఉంది, అసలు నీకు ఇంకా పుట్టరు, మీరు సరోగెసీకి వెళ్ళిపోవాలి అని చెప్పిన ఒక పేషెంట్కి మనము గర్భసంచి సైజ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి హార్మోన్స్ ఇచ్చి అది ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసాం. సో అస్సలు పీరియడే రాని పేషెంట్ మనము గర్భసంచి సైజ్ చిన్నగా ఉంది, అసలు నీకు పిల్లలే పుట్టరు అని ఇంతకుముందు చెప్పినప్పుడు అలాంటి పేషెంట్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దట్ వాజ్ లైక్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అని అనిపించింది. అంటే ఎలా సాధ్యపడింది అది? అదే అంటే గర్భసంచి సైజ్ కొంతమందికి బాగా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి హార్మోన్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం అనేది వాళ్ళకున్న ప్రాబ్లం. సో ఆ హార్మోన్స్ మేము బయట నుంచి ఇస్తాం. అంటే కొంచెం ఓపిక ఉండాలి, ఒక 6 months హార్మోన్ థెరపీ లాగా ఇచ్చిన తర్వాత కొంచెం సైజ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఐవీఎఫ్ ద్వారా మనం ఎంబ్రియోన్ పెడితే ప్రెగ్నెన్సీ వస్తుంది. వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే కొంచెం అర్లీ డెలివరీ అవ్వచ్చు. ఇప్పుడు నార్మల్గా ఉన్న గర్భసంచి సైజులో ఒక్కొక్కసారి ట్విన్స్, ట్రిప్లెట్స్ కూడా వస్తారు. కొంచెం చిన్నగా ఉన్న గర్భసంచిలో ఒక బేబీ అయితే ప్రోగ్రెస్ అవుతుంది, కానీ కొంచెం అర్లీ డెలివరీ అవ్వచ్చు. ఇప్పుడు 30 వారాలు 32 వారాల్లో డెలివరీ అయినా మనకున్న టెక్నాలజీకి, ఎన్ఐసియూ ఫెసిలిటీస్కి బేబీస్ హెల్తీగానే ఉంటున్నారు. సో దెర్ ఇస్ అ వే. అంటే అసలు పీరియడే రాని వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని అనుకుంటాం, కానీ దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో వచ్చింది. ఇంకొక కపుల్ అది అంటే ఈ మధ్య అంటే మరీ రీసెంట్ ఏం కాదు, ఉంది, చాలా ఇయర్స్ నుంచే ఉంది. ఇంకొక కపుల్ వాళ్ళకి పాపం 19-year-old బాబు ఏదో వైర్ పట్టుకొని ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోయాడు. సో వాళ్ళకు ఒకగానొక బాబు. సో ఆమెకు ఆల్మోస్ట్ 40 years అప్పటికి. సో మళ్ళీ మా బాబు కావాలి, నాకు పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ మా బాబు కావాలి అని వస్తే తనకి ఐవీఎఫ్ చేస్తే వచ్చింది ప్రెగ్నెన్సీ. సో అంటే వాళ్ళ లైఫ్ మారిపోతుంది కదండి. సో అంత బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక రే ఆఫ్ హోప్ లాగా ఉంటుంది. సో ఇలాంటివి డెఫినెట్లీ చాలా స్టోరీస్ ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ జాబ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్గా కొన్ని మిస్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఒకసారి మాట్లాడితే, ఎందుకంటే ఫెర్టిలిటీకి సంబంధించి మిస్ ఎక్కువగా ప్రచారంలో ఉంటూ ఉంటాయి. అయితే విమెన్ 35 years ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఫెర్టిలిటీ అనేది అవకాశం ఉందా? పిల్లలు పుట్టే అవకాశం ఉందా? యా డెఫినెట్లీ అవకాశం ఉంది. బట్ ఎర్లీ ఏజ్లో ఎలా అయితే వాళ్ళకి అవకాశం ఉంటుందో అంత అవకాశం ఉండదు. ఛాన్సెస్ తగ్గుతాయి, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళల్లో ఇంపాసిబుల్ అయితే డెఫినెట్లీ కాదు. సో న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు 35 years దాటాక, బట్ ట్రీట్మెంట్ ద్వారా ఛాన్సెస్ బెటర్గానే ఉంటాయి ఇంకా. ఓకే, ఇప్పుడు ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమేనా? ఇది ఐవీఎఫ్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. అంటే ఖచ్చితంగా అందరికీ ఐవీఎఫ్ అవసరం అనేది ఏం లేదు, చాలా తక్కువ మందికే యాక్చువల్లీ ఐవీఎఫ్ అవసరం. సో కొన్ని సందర్భాల్లో ఐవీఎఫ్ఏ చేయాలి. ఇప్పుడు 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, లేకపోతే 0 sperm కౌంట్ ఉంది, బట్ మనం వాళ్ళ స్పర్మే ట్రై చేయాలి, బీజం నుంచి స్పర్మ్ తీసి చేస్తున్నాము, లేదా అసలు ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, వాళ్ళ ఎగ్స్తో చేయలేము, డోనర్ ఎగ్కి వెళ్ళాలి. సో కొన్ని సందర్భాల్లో డెఫినెట్లీ ఐవీఎఫ్ఏ చేయాలి. బట్ ఇలా చాలా తక్కువ మంది యాక్చువల్లీ, బికాజ్ చాలా అదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు టైంకి అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఏజ్ దాటిపోయింది, ఎగ్స్ బాగా తగ్గిపోయినాయి, లేకపోతే స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉందని ఎప్పటి నుంచో తెలుసు, బట్ వాళ్ళు ఏమీ యాక్టివ్గా ఏమీ తీసుకోకుండా అప్పుడు వస్తారు. అలా
అలా సో కొన్ని కండిషన్స్లో ఐవీఎఫ్ అవసరం పడుతుంది, బట్ దట్స్ నాట్ లైక్ ద లాస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అని అంటే చెప్పారు. రేషియో లాగా తీసుకుంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక 1000 కపుల్స్ వస్తున్నారు, అందులో ఎంతమందికి ఐవీఎఫ్ తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది, జస్ట్ ఒక యావరేజ్ లాగా? యా, సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చే కపుల్స్ అంటే మనం ఒక రెఫరల్ సెంటర్ అండి. సో చాలా మంది సమస్య ఉన్న వాళ్ళే వస్తుంటారు. అంటే ఆ సమస్య ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఒక గైనకాలజిస్ట్ని కలిసి ఆల్రెడీ మెడిసిన్స్ అవి ట్రై చేసి ఇంకా ఆల్మోస్ట్ ఐవీఎఫ్ అవసరము అన్న స్టేజ్లో మన దగ్గరకు వస్తారు. బట్ జనరలీ ఒక గైనకాలజిస్ట్ దగ్గర చూస్తే ఓ 10 మంది కపుల్స్ వస్తే ఒకళ్ళకో ఇద్దరికో ఐవీఎఫ్ అవసరం ఉంటుందండి. ఒక 4-5కి సింపుల్ మెడిసిన్స్తోనే కన్సీవ్ అయిపోతారు. మేబీ 1 or 2 కపుల్స్ ఐయుఐ అవసరం పడుతుంది. ఒకళ్ళిద్దరికి లాప్రోస్కోపీ చేసి కొంచెం మేబీ ట్యూబ్స్ క్లియర్ చేయడము, గర్భసంచి గడ్డలు తీసేస్తే వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ. సో మా దగ్గర అయితే ఎక్కువ ఐవీఎఫ్ అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, ఎందుకంటే మాది రెఫరల్ సెంటర్. బట్ యాజ్ అ గైనకాలజిస్ట్ నేను జనరల్గా గైనకోపీ చూస్తుంటే 10 మంది కపుల్స్లో ఒకళ్ళిద్దరికి తప్ప అందరికీ ఐవీఎఫ్ అయితే అవసరం పడదు. ఓకే, ఇప్పుడు జనరల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఐవీఎఫ్కి సంబంధించి ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే జనరల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి స్కోప్ ఉందనుకుందాం. అయితే వాళ్ళు ఐవీఎఫ్ గురించి వచ్చారు, ట్రీట్మెంట్ జరుగుతుంది, అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయా? లేదు, ఇది కేవలం ఒక అపోహ మాత్రమే అండి, నథింగ్ లైక్ దట్. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అలాగే ఉంటుంది. చాలామంది ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక కూడా న్యాచురల్గా కన్సీవ్ అయి ఉంటారు. సో దీని గురించి కూడా చాలామంది భయపడుతుంటారు. ఒక్కసారి నేను ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేస్తే తప్ప నాకు పిల్లలు పుట్టరేమో అని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ అది నిజమే కాదు. చాలాసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యి వస్తారు. సో దాని గురించి డౌటే లేదనమాట. సో న్యాచురల్గా అంటే ఇప్పుడు 2 ట్యూబుల్ బ్లాక్ ఉంటే న్యాచురల్గా రాదు, ఆబ్వియస్లీ మనం ఏం చేసినా తర్వాత అయినా రాదు. బట్ ఇప్పుడు స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉంది, మనం ఐవీఎఫ్ చేసాము రాలేదనుకోండి, వాళ్ళ తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలరు. చాలాసార్లు ఫస్ట్ ఐవీఎఫ్ చేసి బేబీ పుట్టిన తర్వాత సెకండ్ టైం న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది. సో అసలు పిల్లలే లేరు అన్నప్పుడు ఉన్నంత స్ట్రెస్ ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్నాక ఆ స్ట్రెస్ ఉండదు కాబట్టి వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలరు. అలా కూడా చూస్తాం. డెఫినెట్లీ స్ట్రెస్ చాలా పెద్ద ఎనిమి అండి. ఇట్ రిలీజెస్ సమ్ హార్మోన్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ ఫర్ ఫర్టిలిటీ అని చెప్పాలి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్కి మేము కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. అండ్ అవర్ సైకలాజికల్ కౌన్సిలర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో పేషెంట్ వచ్చిన ప్రతిసారి కూడా షీ గివ్స్ దెమ్ కౌన్సిలింగ్, హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అనేది డెఫినెట్లీ వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ప్రతి అంశానికి సంబంధించి చాలా మంది గూగుల్ చేస్తుంటారు, చాట్ జీపీటీలో అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల సమస్యలు అంటే ఈ ఫెర్టిలిటీ సమస్యలు ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయా వాళ్ళ సొంత వైద్యం వల్ల? ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అవగాహన పెరుగుతుంది, కొంతమంది త్వరగా అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. బట్ కొంతమంది ఇప్పుడు స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, ఎలా పెరుగుతాయి స్పర్మ్ కౌంట్స్ అని కొన్ని వీడియోస్ చూసి ఆ హోమ్ రెమెడీసే ట్రై చేసుకుంటూ డిలే చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో బోత్ వేస్ ఉన్నాయి. అంటే డెఫినెట్లీ సోషల్ మీడియా వల్ల అవగాహన పెరిగింది అండ్ చాలామందికి మంచి కూడా జరిగింది. బట్ కొంతమంది డెఫినెట్లీ దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోక కూడా వాళ్ళకి హాని కూడా జరగడానికి అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ జస్ట్ టు గైడ్. ఇప్పుడు డెఫినెట్లీ ఒక గైడెన్స్ అయితే దొరుకుతుంది, కానీ డెఫినెట్లీ ఒక డాక్టర్ని సంప్రదిస్తే ట్రీట్మెంట్ బెటర్గా జరుగుతుంది. బికాజ్ మేము ఆల్మోస్ట్ ఒక 10-12 years చదివిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత మేము తీసుకునే డెసిషన్స్ విల్ డెఫినెట్లీ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ దెమ్ కదా. సో ఆబ్వియస్లీ అండ్ మాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా చాలాసార్లు ట్రీట్మెంట్ చేస్తాం. సో దాన్ని డెఫినెట్లీ నథింగ్ కెన్ రీప్లేస్. సో అది వాళ్ళు తెలుసుకోవాలి. అంటే అవగాహనకి ఓకే, బట్ అంతకన్నా కష్టం. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి ఒక కపుల్ వచ్చారు, వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు 59లో? యా, సో యూజువలీ ఒక కపుల్ వస్తున్నప్పుడు మెయిన్ ఇనీషియల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వినటానికి ఎక్కువ టైం ఇస్తాం. సో సమ్ టైమ్స్ జస్ట్ వింటూ ఉంటేనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇనీషియల్ విజిట్లోనే ఒక కపుల్ తోటి వీ స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ వింటాము. కొన్ని చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేయరు, వైఫ్ బయటికి వెళ్ళిన తర్వాత చెప్తారు, ఎస్పెషలీ సెక్షువల్ డిస్ఫంక్షన్. సో మేల్స్ దాన్ని అంత ఈజీగా బయటపడరు అనమాట. కానీ మనం టైం ఇచ్చాము, అంగీకరించరు అండ్ వేరే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళకి
ఇట్స్ లైక్ అ మాస్క్యులైన్ థింగ్. అంటే వాళ్ళ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అదే మనం ఫీమేల్స్ దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఉంది. ఇప్పుడు డోనర్ అవసరం అంటే ఓకే, ఎగ్ డోనర్కి వెళ్తాను, బట్ స్పర్మ్ డోనర్ అంత ఈజీగా యాక్సెప్టెన్స్ ఉండదు. సో ఫస్ట్ ఈజ్ గివ్ టైమ్. మనం ఎక్కువ టైం ఇవ్వాలి అండ్ వాళ్ళకి ఆ కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అంటే ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు వచ్చిన వాళ్ళకి మీరు? సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి యాంపుల్ టైం ఇవ్వాలి. సో వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడానికి వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చూడాలి. అంటే మేము డైరెక్ట్గా ఓకే ఈ ప్రాబ్లం ఉంది ఇది సొల్యూషన్ అని కాకుండా కొంచెం పర్సనల్గా కూడా మీరు ఏం చేస్తుంటారు ఎక్కడి నుంచి. సో లైక్ వీ టేక్ ఇనఫ్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్ అండ్ వీ బిల్డ్ అ రిలేషన్ విత్ ద పేషెంట్. సో అలా వాళ్ళు ఓపెన్ అప్ అవుతే యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలియడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఎవ్రీ విజిట్ యాజ్ ఐ సెడ్ ఒక సైకలాజికల్ కౌన్సిలర్ వాళ్ళతో టచ్లో ఉంటారు. కొన్నిసార్లు నాకు చెప్పని ప్రాబ్లమ్స్ కూడా అక్కడ బయటపడతారు. సో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు, కౌన్సిలింగ్తోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఓవ్యులేషన్ టైంలోనే కలవాలి అన్న అవగాహన కూడా ఉండదు. సో ఈ టైంలో డెఫినెట్లీ జస్ట్ కౌన్సిలింగ్ తోటే మేము అసలు ఏమి జస్ట్ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి ఒక 1 or 2 టాబ్లెట్స్ పెడతాము, 1-2 monthsలో కన్సీవ్ అయ్యి వచ్చేస్తారు. కొంతమంది ఎక్కడెక్కడెక్కడో ట్రీట్మెంట్లు చేయించుకొని వస్తారు. జస్ట్ ఒక 1 month బ్రేక్ ఇవ్వండి, మీరు ఏమీ వాడద్దు, ఒక వెకేషన్కి వెళ్ళి రండి అంటే కన్సీవ్ అయ్యి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆ ఓపిక ఆ పేషెన్స్ ఉండాలి, వాళ్ళకి మాట్లాడే టైం మనం ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఆ కంఫర్ట్ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు టెక్నాలజీ అనేది ప్రతి రోజుకి నిన్న ఉన్న టెక్నాలజీ ఈ రోజు లేదు, ఇంకా చాలా అడ్వాన్స్ వస్తుంది. రేపు ఎటువంటి టెక్నాలజీ వస్తుందో మనకు తెలియదు. చాలా మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇదివరకు ఇప్పటికి టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్ అయింది, ఫెర్టిలిటీ సక్సెస్ రేట్ని ఏ విధంగా పెంచుతుంది? ఫస్ట్ IVF బేబీ పుట్టడానికి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ సైకిల్స్ తర్వాత ఫస్ట్ IVF బేబీ సక్సెస్ అయింది. ఒక 100 మందికి IVF చేస్తే ఫస్ట్ IVF బేబీ పుట్టింది. సో అప్పుడు లెస్ దెన్ 2% ఉండేది ప్రాబబ్లీ సక్సెస్ రేట్. ఇప్పుడు వీఆర్ సీయింగ్ సక్సెస్ రేట్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 60-70%. ఆ హ్యూజ్ లీప్ అనేది టెక్నాలజీలో ఉన్న అడ్వాన్స్మెంట్స్. అండ్ టు బీ ఫ్రాంక్, ఈ ఫీల్డ్లో ఉన్నంత అడ్వాన్స్మెంట్ నాకు తెలిసి ఏ ఫీల్డ్లో కూడా లేదు. సో రైట్ ఫ్రమ్ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్, మనం ఎలా ఒక ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేస్తాము, ప్లస్ పర్సనలైజ్డ్ ప్రోటోకాల్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఇదే ట్రీట్మెంట్ అని కాదు, ఈ కపుల్కి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉండి సక్సెస్ రేట్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 100 times పెరుగుంటుంది కంపేర్ టు వాట్ ఇట్ వాజ్ 40-50 years బ్యాక్. సో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాబ్లమ్కి అసలు సొల్యూషనే లేదు, ఈ కపుల్కి ఇంక అసలు పిల్లలే పుట్టరు అనేది అసలు లేదు ఇప్పుడు. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్. అంటే ఇంతకుముందు చాలామంది ఓకే ఇంతే మేము అడాప్షన్కి వెళ్ళిపోవాలి అని అనుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితే లేదు. ఎవ్రీ కపుల్కి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎంత ఏజ్ దాకా ట్రై చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ లిమిట్ లేదండి, బట్ కొన్ని రీజన్స్ వల్ల గవర్నమెంట్ హ్యాస్ గివెన్ లిమిట్స్. సో 50 years ఓల్డ్ ఫీమేల్ అండ్ 55 year olds మేల్ వరకు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. 50 years దాకా ట్రై చేయొచ్చు. 50 ఫర్ ద ఫీమేల్, 55 ఫర్ ద మేల్. ఇంతకుముందు 65 year oldకి కూడా IVF చేసి ట్విన్స్ వచ్చిన సందర్భాలు కూడా మీరు చూసే ఉంటారు న్యూస్లో, మీడియాలో. బట్ అది హార్మ్ఫుల్ డెఫినెట్లీ. ఇప్పుడు వాళ్ళు హెల్తీగా ఉండరు, ఆ బేబీని వాళ్ళు పెంచగలిగే పరిస్థితి ఉండదు. సో ఇలాంటివన్నీ చూసి గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అస్ ART లా ప్రకారం కపుల్లో ఫీమేల్ ఏజ్ 50 అండ్ మేల్ ఏజ్ 55 ఉంటే మనం చేయొచ్చు. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఆ ఏజ్ క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోయినా మనం ట్రీట్మెంట్ చేయం. అండ్ మినిమం ఏజ్ ఇస్ 21 to 50 ఇన్ ఫీమేల్, 21 to 55 ఇన్ మేల్. ఓకే, ఇప్పుడు మనం ఎంత ఆలస్యమైనా వీళ్ళకి అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్పారు. అయితే ఎర్లీ కన్సల్టేషన్కి సంబంధించి చెప్పండి, మీరు ఎర్లీ కన్సల్టేషన్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది కపుల్స్కి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏ పార్ట్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్ సక్సెస్ ఇస్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండి. అంటే ఎంత త్వరగా మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ అవుతే మీకు అన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అండ్ అంత ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్.
ఇప్పుడు మీరు యంగ్ ఏజ్లో వచ్చారనుకోండి, మీకు న్యాచురల్గా ఛాన్స్ ఉంటుంది, ఐయుఐ చేయొచ్చు, ఐవీఎఫ్ చేయొచ్చు. అదే మీరు 40 దాటాక వచ్చారండి, ఇంకా న్యాచురల్గా అసలు మేము కూడా చెప్పాం పేషెంట్కి, ట్రీట్మెంట్ అవసరం అని చెప్తాం. అండ్ ఆ ఏజ్లో ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ రేట్ తక్కువ. ఇప్పుడు 25 to 30 years మధ్యలో ఐవీఎఫ్ చేస్తే 70% సక్సెస్ రేట్ అని చెప్తాం. 40 yearsకి వస్తే మేము 10%, 20% చెప్తాం. అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది సక్సెస్ రేట్లో, ఎందుకంటే ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. జనుపరంగా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడం చాలా తక్కువ 40 years దాటాక. అండ్ జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం పెరుగుతుంది. సో వీళ్ళకి మళ్ళీ ఎంబ్రియోస్ టెస్టింగ్ చేసి నార్మల్ ఉంటే తప్ప పెట్టద్దు అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ముందరే తెలిసిపోతుంది మీకు. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఒక టెక్నాలజీ ఉందండి. సో ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియోస్ని ఫామ్ చేశాక ఆ ఎంబ్రియోస్ని మనం టెస్ట్ చేస్తాం. జెనెటికలీ నార్మలా కాదా అని రిపోర్ట్ వస్తుంది. నార్మల్ అయితేనే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. బేబీని పెట్టకముందే. సో మనము ఐవీఎఫ్లో బేబీని పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, సో ట్రాన్స్ఫర్ చేసే ముందే ఆ ఎంబ్రియో నార్మలా కాదా టెస్ట్ చేస్తాం. ఓకే ఓకే. జనరల్గా సక్సెస్ స్టోరీస్ మీరు చాలా చూస్తుంటారు. అంటే ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి బాధపడిన వాళ్ళు ఇవన్నీ ఈ స్టోరీస్ గురించి మీరు చెప్పారు. సక్సెస్ తర్వాత స్టోరీ ఎట్లా ఉంది? సక్సెస్ తర్వాత కూడా డెఫినెట్లీ అండి బేబీస్ని ఖచ్చితంగా తీసుకొస్తారు. చాలాసార్లు పేషెంట్స్ వాళ్ళ బేబీ ఫస్ట్ బర్త్డే తీసుకొచ్చి మా దగ్గర సెలబ్రేట్ కూడా చేస్తారు. ఇక్కడే కేక్ కటింగ్ చేస్తాము. సో అంటే వాళ్ళ లైఫ్లో మేము ఒక బిగ్ డిఫరెన్స్ అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. సో ఎప్పటికీ మర్చిపోలేరు. సో చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాకు ఒక కపుల్ వస్తారు ఒక బేబీని తీసుకొని వచ్చి వాళ్ళ బేబీని చూపించడానికంటూ. సో డెఫినెట్లీ అండ్ చాలా హెల్దీ యాక్టివ్గా ఉంటారు బేబీస్. చాలా ఈ రోజు కూడా ఒక పేషెంట్ సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తూ వచ్చారు. సో ఫస్ట్ బేబీ తిరుగుతుంది, ఇప్పుడు కూడా మన సెంటర్లోనే ఉన్నారు. సో ఫస్ట్ బేబీ ఐవీఎఫ్తో అయింది, అప్పుడు ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్తో ఇప్పుడు సెకండ్ ట్రాన్స్ఫర్కి వచ్చారు. సో మన ఐవీఎఫ్ బేబీయే తిరుగుతుంది ఆ బేబీ ఇక్కడే. సో వస్తారు, చాలా మటుకు వస్తారు. ఓకే. మనము ఎంత మాట్లాడుకున్నా కూడా ఫ్యామిలీలో ఇతర కుటుంబ సభ్యులు రోల్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అంటే ఎక్కువ ప్రశ్నలు, ఎస్పెషలీ హర్ట్ అయ్యే ప్రశ్నలు అడగకూడదు. అంటే ఎవరి జర్నీ వాళ్ళది ఉంటుంది. కొంతమందికి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 1 monthలోనే వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ, కొంతమందికి 1 year కూడా పట్టచ్చు, 2 years కూడా పట్టచ్చు. సో సపోర్ట్ చేయండి. సో ఎక్కువ అంటే ఈ మంత్ కూడా అవ్వలేదా, ఎందుకు ఇంత టైం పడుతుంది, సో ఇలాంటి ప్రశ్నలు అడగద్దు. వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎటువంటి పదాలు వాడాలి? సో వాళ్ళకి వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. ఏది జరిగినా కూడా మేము మీతో ఉన్నాము, సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఏది ఉన్నా కూడా మేము మీతో ఉన్నాం, మిమ్మల్ని సపోర్ట్. ఇప్పుడు చాలాసార్లు టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ లేడీ బాగా ఏడుస్తూ ఉంటుంది, పక్కన వాళ్ళ వాళ్ళ మదర్ ఇన్ లానో ఉండి సపోర్ట్ చేసి ఏం కాదులేమ్మా ఇంకొకసారి మనం ట్రై చేద్దామని ఒక్క మాట చెప్తే వాళ్ళు చాలా పాసిఫై అవుతారు. అదే ఇంకా నీ బతికింతే నీకు రాదు అని చెప్తే ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. సో దానికి దీనికి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఇంకొకసారి ట్రై చేసే ధైర్యం ఫ్యామిలీ నుంచే వస్తుంది. ఆ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఎదుర్కోగలరు. ఎన్నిసార్లైనా వాళ్ళు వస్తారు, చేయించుకుంటారు, ఏదో ఒక రోజు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వెళ్తారు. బట్ ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఒక్కసారి చేయించుకొని రాకపోతే వాళ్ళు ఇంకోసారి రావడానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలదు. బికాజ్ మెయిన్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచే వస్తుంది వాళ్ళకి. మీరు ఇందాక చెప్తూ స్ట్రెస్ అనేది ఒక పెద్ద విలన్ ఈ ఫెర్టిలిటీకి సంబంధించి. అయితే ఈ స్ట్రెస్ సూటిపోటి మాటల వల్ల స్ట్రెస్ మరింత పెరుగుతుంది, అవకాశం బాగా తగ్గుతుంది. ఈ సందర్భంగా మీరు వాళ్ళకి కొన్ని చెప్పండి. సో మెయిన్ ఏంటంటే ఫర్ ద పేషెంట్ ఎక్కువ కంపేర్ చేసుకోవద్దు. పక్కన పేషెంట్స్తో మాట్లాడినప్పుడల్లా ఇప్పుడు వాళ్ళకి 3 eggs వచ్చినాయి, నాకు ఒకటే వస్తుంది, వాళ్ళకి హార్మోన్ ఇంత ఉంది, నాకు ఇంతే ఉంది. సో పక్కన వాళ్ళతోటి ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, ఎవరి జర్నీ వాళ్ళు. ఇప్పుడు ఒక పేషెంట్కి 10 embryos వచ్చినాయి, ఒక పేషెంట్కి ఒకటే ఎంబ్రియో ఫామ్ అయింది. ఈ ఒక్కటే ఎంబ్రియో ఫామ్ అయిన ఆమెకి డెఫినెట్లీ టెన్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకి రాని ప్రెగ్నెన్సీ ఈ అమ్మాయికి రావచ్చు. సో ఎవరి జర్నీ వాళ్ళది. సో పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. అండ్ మీరు స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాట్ యూ లైక్ టు డూ అది చేయండి. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం, కొంతమందికి పెయింట్ చేయడం ఇష్టం, కొంతమంది మెడిటేట్ చేస్తే కామ్ డౌన్ అవుతారు. సో ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. సంథింగ్ మీకు నచ్చిన పని చేస్తే మీకు స్ట్రెస్ తగ్గుతుంది, అది చేయండి.
అండ్ మీ పార్ట్నర్ తోటి మీరు ఓపెన్గా మాట్లాడండి. సో మీరే దేని గురించి దిగులు పడద్దు, భయపడద్దు. మీ పార్ట్నర్ హెల్ప్ తీసుకోండి. ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అండ్ మేము పక్కన వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అంటే అన్నెసెసరీగా వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ చేయొద్దు. వాళ్ళకి కావాల్సింది పెట్టండి. వాళ్ళు దేని వల్ల హ్యాపీ అవుతారో అది చేయండి. సో వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయండి. అండ్ జస్ట్ ఏది ఉన్నా మేము నీతో ఉన్నాము అన్న సపోర్ట్, భరోసా వాళ్ళకి ఇవ్వండి అని చెప్తాం. సో ఇలా స్ట్రెస్ వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా బాగుంది. నేను చూస్తుంటాను, ఎవరికైతే మంచి సపోర్టివ్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చి బయటపడతారు. ఎవరికైతే ఆ సపోర్ట్ లేదో కొంచెం టైం పడుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఇటువంటి తేడా కూడా ఏదైనా ఉంటుందా, కనిపిస్తూ ఉంటుందా ఇందులో అవేర్నెస్ విషయంలో? బట్ ఇప్పుడు చదువుకోని వాళ్ళకు కూడా యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఈజ్ డెఫినెట్లీ మోర్ యాక్సెసిబుల్ అండి. బట్ కొన్ని అదే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ దాన్ని పట్టించుకొని మాకు అది అవ్వలేదేంటి, ఇది అవ్వలేదేంటి అని స్ట్రెస్ పడే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమో బ్లైండ్గా ఓకే డాక్టర్ ఏది చెప్తే అది అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ నమ్మకం చాలా ఇంపార్టెంట్. సో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి దేనికైనా. సుమ గారు, ఇదివరకు మేము రెగ్యులర్ వినేది PCOS గురించి, ఇప్పుడు PMOS అని మార్చారంట. ఏంటి దానికి? సో PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనము కరెక్ట్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే అండాశయంలో నీటి బుడగలు. సో కానీ అక్కడ నిజానికి నీటి బుడగలు ఉండవు, సిస్ట్లు అనేవి ఏమీ ఉండవు. ఇట్స్ లైక్ అ మిస్నోమర్. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అనేది కాదని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా PCOSలో ప్రాబ్లం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం జరగదు, ఓవ్యులేషన్ జరగదు. కాబట్టి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది. బట్ మనకి రూట్ కాజ్ ఇస్ అ మెటబాలిక్ ప్రాబ్లం. సో అండ్ మెటబాలిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ రావడానికి కానీ, ఈ లిపిడ్స్ కొలెస్ట్రాల్ పెరగడం కానీ, దానికి సంబంధించి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఎక్కువ ఉంటుంది. సో అది ఒక సిండ్రోమ్ అని చెప్పాలి. సో అండ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఎండోక్రైన్ ప్రాబ్లం. సో అందుకనే పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని మార్చారు. దట్ డిస్క్రైబ్స్ ఇట్ బెటర్ అనమాట. ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే అదేదో ఓవరీకి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటారు, ఓవరీలో సిస్ట్లు ఉన్నాయి అనుకుంటారు, పదే వచ్చి స్కాన్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ మెయిన్ రూట్ కాజ్ అది కాదు. ఇట్స్ అ మెటబాలిక్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అందుకనే అది ఆ టర్మినాలజీని కొంచెం మార్చారు. ఎందుకంటే అవగాహన అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ టర్మ్ సిస్ట్లు ఉన్నాయి భయపడాలి అని కాకుండా ఏదో మెటబాలిక్ ప్రాబ్లం, దీనికి మనం ఏం చేయాలి అనేది కరెక్ట్ డైరెక్షన్లో ఆలోచిస్తారు మనుషులు అనేసి ఇప్పుడు PCOSని PMOSగా మార్చారు. ఓకే, చాలామంది ఫెర్టిలిటీ గురించి మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. అయితే సైలెంట్ అనేది పెద్ద శత్రువుగా మనం భావించాలి ఫెర్టిలిటీకి సంబంధించి. అయితే ఫెర్టిలిటీ విషయంలో రైట్ టైం, రైట్ అవేర్నెస్, రైట్ డాక్టర్, సరైన డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కీలకం. అయితే ఇప్పటిదాకా డాక్టర్ సుమ గారు చాలా కీలకమైన విషయాలు చెప్పారు. అయితే సుమ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల ఎవరికైనా ఈ సమస్య ఉంటే, పిల్లలు పుట్టకపోతే, లేకపోతే పిల్లల గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.